ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక ఉమ్మడి జిల్లా అయినటువంటి విజయనగరం తీసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్, విజయనగరము, శ్రీకాకుళం జిల్లాలను కనుక తీసుకున్నట్లయితే ఈ విజయనగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం నుంచి చెప్పుకోవచ్చు. ఈ విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లుగా జిల్లాలో ఉన్నటువంటి మెజారిటీ పార్టిసిపెంట్స్ యొక్క జాతకాలు చూసినప్పుడు నాకు అర్థమవుతుంది. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఈ విజయనగరం జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. దీంట్లో ఆయా కాన్స్టిట్యున్సీల వారీగా ఏ కాన్స్టిట్యున్సీల్లో ఎవరు గెలవడానికి అవకాశం ఉందనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విజయనగరం జిల్లాలో మొట్టమొదటిగా కురుపాము నియోజకవర్గము రిజర్వ్డ్ నియోజకవర్గము. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పాముల పుష్ప శ్రీవాణి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి తోయిక జగదీశ్వర్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ జిల్లా మొత్తం మీద కనుక తీసుకున్నట్లయితే బాగా టఫ్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ ఒక 2-3 ఉన్నాయి. అంటే మేము స్టడీ చేసినప్పుడు ఒక అంత ఈజీగా కంక్లూడింగ్ రాలేనటువంటి కాన్స్టిట్యున్సీస్ కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రధానంగా కురుపాం ఒకటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పుష్ప శ్రీవాణి గారు కానివ్వండి, లేక తోయిక జగదీశ్వర్ గారు కానివ్వండి, ఇద్దరికి కూడా సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు గెలవటానికి. అయితే రకరకాల మెథడ్స్ ద్వారా మనం డెప్త్కి వెళ్ళి స్టడీ చేసినప్పుడు ఒక 1% అది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి పుష్ప శ్రీవాణి గారికి ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఈ కురుపాం కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పుష్ప శ్రీవాణి గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. విజయనగరం జిల్లాలో మరొక కాన్స్టిట్యున్సీ అయినటువంటి పార్వతీపురం కనుక తీసుకున్నట్లయితే ఇది కూడా ఎస్సీ నియోజకవర్గంగా, రిజర్వ్డ్ నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి జోగారావు గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి బోనెల విజయచంద్ర గారు పోటీ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అలజంగి జోగేశ్వరరావు గారు కానివ్వండి, లేక టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బోనెల విజయచంద్ర గారి జాతకం కానివ్వండి తీసుకున్నట్లయితే ఇద్దరికి కూడా సమానమైన అవకాశాలు ఉంటాయో తెలుస్తుంది. డెప్త్కి వెళ్ళినట్లయితే ఎవరు గెలుస్తారు అని చెప్పడం అనేది అంత ఈజీగా అనేది తెలియట్లేదు. కానీ కొంతలో కొంత అవకాశం అది టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి విజయచంద్ర గారితో పోల్చితే అలజంగి జోగారావు గారికి ఒక 1% ఎక్స్ట్రా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ రకంగా తీసుకుంటే ఇక్కడ ప్రాబిలిటీ వచ్చేసి పార్వతీపురం నేను ఖచ్చితంగా చెప్పలేను, బట్ ప్రాబిలిటీ వచ్చేసి టీడీపీ క్యాండిడేట్తో పోల్చుకుంటే వైసీపీ క్యాండిడేట్ అయినటువంటి జోగారావు గారికి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. విజయనగరం జిల్లాలో మరొక కాన్స్టిట్యున్సీ అయినటువంటి సాలూరు కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే ఇది కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి చెప్పుకోవచ్చు. ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పీడిక రాజేంద్ర దొర గారు పోటీ చేస్తున్నారు. వీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా చేసిన అనుభవం కూడా వీరికి ఉంది. అలాగే వీరి మీద ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి గుమ్మడి సంజయరాణి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ సాలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాజేంద్ర దొర గారు, అలాగే గుమ్మడి సంజయరాణి గారు ఇద్దరు జాతకాలను పరిశీలించినట్లయితే ఎక్కువ అవకాశాలు ఈ రాజేంద్ర దొర గారికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ సాలూరు నియోజకవర్గంలో పీడిక రాజేంద్ర దొర గారు గెలుస్తున్నారని చెప్పి ఘంటాపదంగా చెప్పచ్చు. అలాగే విజయనగరం జిల్లాలో గల మరొక నియోజకవర్గం కనుక తీసుకున్నట్లయితే బొబ్బిలి. విజయనగరం జిల్లాలో ఈ బొబ్బిలి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి సమ్మంగి వెంకట చిన్న అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి కృష్ణ రంగారావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అప్పలనాయుడు గారు గెలుస్తారా, లేక టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రంగారావు గారు గెలుస్తారా అని చెప్పంటే ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కృష్ణ రంగారావు గారు గెలిచే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే విజయనగరంలో గల మరొక ముఖ్యమైన ప్రజల అందరిలో నానుతున్నటువంటి, అలాగే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ చీపురుపల్లి. ఈ చీపురుపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రివర్యులైనటువంటి బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి కిమిడి కళ వెంకట్రావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో కిమిడి కళ వెంకట్రావు గారు గెలుస్తారా, లేదా బొత్స సత్యనారాయణ గారు గెలుస్తారా అని చెప్పంటే ఇక్కడ 100కి 100 పాళ్ళు
వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు గెలుస్తారని చెప్పి ఘంటాపథంగా చెప్పవచ్చు. అలాగే గజపతి నగరం కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే ఈ గజపతి నగరం కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బొత్స అప్పల నర్సయ్య గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి కొండపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ బొత్స అప్పల నర్సయ్య గారు అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారు ఇద్దరిని కనుక మనం పరిశీలించినట్లయితే 100% వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బొత్స అప్పల నర్సయ్య గారు ఇక్కడ గెలుస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అలాగే నెల్లిమర్ల నియోజకవర్గం కనుక తీసుకున్నట్లయితే ఈ నెల్లిమర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బొడ్డుకొండ అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి లోకం నాగమాధవి గారు పోటీ చేస్తున్నారు. బొడ్డుకొండ అప్పలనాయుడు గారు, లోకం నాగమాధవి గారు ఇద్దరి జాతకాలను కనుక పరిశీలించినట్లయితే స్పష్టంగా 100% మన ఘంటాపథంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అప్పలనాయుడు గారు నెల్లిమర్లలో 100% గెలుస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే విజయనగరం జిల్లాలో గల మరొక ప్రధానమైనటువంటి నియోజకవర్గం విజయనగరం. ఈ విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కోలగట్ల వీరభద్రస్వామి గారు పోటీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ టీడీపీ పార్టీ నుండి విజయలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. అయితే ఈ విజయనగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గెలుస్తారా లేక టీడీపీ అభ్యర్థి గెలుస్తారంటే ఇక్కడ బాగా టైట్గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఒక పట్టాన ఎవరు గెలుస్తారనేది అంత ఈజీగా చెప్పలేము. కానీ కొంతమేర రకరకాలుగా మనం పరిశీలించిన మీదట కొంతవరకు టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పసుమర్తి అతిథి విజయలక్ష్మి గారికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మరొక నియోజకవర్గం అయినటువంటి శృంగవరపుకోట కనుక తీసుకున్నట్లయితే ఈ శృంగవరపుకోట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా కుడుబంటి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి కొల్ల లలిత్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కడుబంటి శ్రీనివాసరావు గారు అలాగే టీడీపీ పార్టీ అయినటువంటి కొల్ల లలిత్ కుమార్ గారు ఇద్దరు గారి జాతకాలు కనుక గమనించినట్లయితే 100% శృంగవరపుకోటలో టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి లలిత్ కుమార్ గారు గెలుస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పుకోవచ్చు. చివరిగా మనము ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం నియోజకవర్గాలు ఎన్ని అని గమనించినట్లయితే ఈ విజయనగరం ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో అత్యధికంగా 6 సీట్ల వరకు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది. టీడీపీ పార్టీ కేవలం 3తో సరిపెట్టుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.